వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. కులమత భేదములెందుకు మానవు లెల్ల పాపులండి. కులమత భేదములెందుకు మానవు లెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెతికిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెతికిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఓ వినుము సోదరి పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పాపులకెల్లడి దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత కనులకైనా నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఎంత కనులకైనా నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఓ వినుము సోదరి పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. నరకమనక పూతోట కాదిది అగ్నికుండమండి. నరకమనక పూతోట కాదిది అగ్నికుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఓ వినుము సోదరి పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుమ్మి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుమ్మి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఓ వినుము సోదరి పరమ గురుని బోధ నమ్మిన తొలకు నరక బాధ. ఆది దేవుడే మిమ్మునెల్ల తప్పించనించినాడు. ఆది
దేవుడే మిమ్మునెల్ల తప్పించనించినాడు. 2000 ఏళ్ల కింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. 2000 ఏళ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరి, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఆకాశమందలి సూర్యుని వలెనే దేవుడొక్కడండి. ఆకాశమందలి సూర్యుని వలెనే దేవుడొక్కడండి. నరుడికి పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి, వెలుపల వెదకి దండగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి, వెలుపల వెదకి దండగండి. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరి, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నమ్మిన తొలగు నరక బాధ. నమ్మిన తొలగు నరక బాధ. థ్యాంక్ యూ అక్క. రానక్క. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో
ఉత్తేజింపచేసెను. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటితేనె ధారల కన్న ఏసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవములతో ఊరేగింపచేసెను. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటితేనె ధారల కన్న ఏసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె ధారల కన్న ఏసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. థ్యాంక్ యూ అక్క. సూపర్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఎస్తే రాడక్క. ఎస్తే రాడక్క. పాడుతున్నాము. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశముల్ దాని కిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనపడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. భూమిలో కనపడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగుడుదును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడుదును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ
భువిలోని జీవరాశుల్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశుల్ ఆకాశున ఉన్న ఎగురావన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ ఆకాశమునిగురావన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ ఆహా లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఆహా లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. థ్యాంక్ యూ అక్క, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మనోరంజన్ అక్క, అదే చంద్రకళ బైబిల్ రీడింగ్ చెప్పి అక్క చేస్తారు. అక్క అక్క యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 24 వచనాలు చదవక్క. 15 నుంచి 24. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను బతుకుచున్నాను కనుక మీరును బతుకుదురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను ప్రత్యక్షపరుచుకొనునని చెప్పాను. ఇస్కరియోతు అని యూదా, ప్రభువా, నీవు లోకమున కాక మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనకపోయి సంభవించిన అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించు వాడైతే నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముందరికి వెళ్ళిపోదాం అక్క. స్తోత్రం నాయన, పరలోకపు రాజా నీకే వందనాలు, స్తోత్రాలు. ఘనమైన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. మా పక్షాన ఉన్న దేవా నీకే వందనాలు, స్తోత్రం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిన ఉండగా నాన్న కనికరించండి, సహాయం చేయండి. అవును ప్రభా, నీ మాటల్లో ఉన్న ఆ మాధుర్యం మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము నీ వైపు తేరి చూడగలం. పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోనుండే. కాబట్టి నిన్ను పోలి నడుచుకోవాలంటే మీ మాటలు మాకు అవసరం. అపవాది క్రియలను, ఇప్పుడు ఆటంకాలను, నిద్రమత్తు లేకుండా ప్రభా నీ సన్నిధిలో ఒకరికొకరం చేతులు పట్టుకొని ప్రార్థించే కృపను మాకు అందరికీ ఆత్మీయంగా అనుగ్రహించండి. ఇప్పుడు మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మనం ఇక్కడ చూసుకుంటే
పరిశుద్ధాత్మ గురించి మనకు మొదట అవగాహన వస్తేనే మనం విశ్వాస జీవితంలో ముందరికి పోగలం. పరిశుద్ధాత్మను కనుక్కుంటేనే, పరిశుద్ధాత్మను అనుభవిస్తేనే. నేను దూతల గురించి ప్రిపేర్ అవుతుంటే దేవుడు ఇచ్చిన తలంపు అనమాట పరిశుద్ధాత్మ గురించి. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి, చెల్లించడానికి, ఉన్నామనడానికి, లేకపోతే ప్రార్థన చేస్తున్నామంటే దానికి జవాబు ఇంకా అనేకం. హాస్పిటల్లో స్వస్థత పొందుతున్నారైతేమి, ఇంట్లో అయితేమి, శ్రమల్లో కన్నీరు, దుఃఖం, వేదన, ఏ దాంట్లో అయినా కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడని మనం దాన్ని గ్రహించాలా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విగ్రహం ముందట లేదు మనకి. ఏమని మనం చేస్తున్నామంటే ఆయన ఉన్నాడని నిరీక్షించి, ఆ ఉన్నాడు అనే ఆయన గురించి మనం చాలా ఉంది కానీ యోహాను సువార్తలో యోహానే అత్యధికంగా రాసినాడు. మనం దేవుని చిత్తాన్ని బట్టి కొంచెం ధ్యానించుకుందాం. ఇక్కడ మొదట మనం చూస్తే ఆయన ఎవరు అనేది చూస్తే, క్రైస్తవ విశ్వాసంలో పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో 3వ వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు 3వ వ్యక్తి అని మనం సంభాషిస్తున్నామంటే, మొదట మనం పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే అంతా కూడా యెహోవా దేవుడు మాట్లాడినట్టే కనబడుతుంది. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. అంటే అక్కడ కూడా వీళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళతో విందు చేసింది 3 ఉన్నారు. తర్వాత 2 వచ్చేసి సాదోమ గొమొర పట్టణాన్ని నాశనం చేసినారు. అక్కడ ఉండే తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. తర్వాత మన పోలిక చొప్పున అంటున్నాడు, అంటే అక్కడ 3 ఉన్నారని. ఆ 3లో ఈయన 3వ స్థానంలో. ఎందుకంటే ఎండింగ్కి వచ్చేసరికి ఈయననే ఇప్పుడు మనతో ఉండేది. ఇక్కడ పాత నిబంధనలో యెహోవా దేవుడు అని మనం చెప్పుకుంటే, కొత్త నిబంధన వచ్చేసరికి కన్యక గర్భవతి కుమారుని కనునని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం యేసు ప్రభు ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన తిరిగి లేయడం, తర్వాత తిరిగి లేచిన తర్వాత ఏం చేయాలని మనకు యోహాను సువార్త చివర్లో అయితే అపోస్తుల కార్యం ఇదంతా ఆత్మ ద్వారా ఆయన నడిపించినాడు. అయితే ఆయన చనిపోక ముందే, ఎవరు యేసు ప్రభు చనిపోక ముందే ఆయన అంటున్నాడు 16వ వచనంలో, ఇక్కడ యోహాను సువార్త 14:16లో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ముందు ఆల్రెడీ సంభాషణ జరుగుతుంది. పిలుపు అంటున్నాడు, తండ్రిని మాకు కనపరచవా అంటే, అక్కడ యేసయ్య అంటున్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అయితే ఈ సంభాషణలో వీళ్ళకి డౌట్లు ఉన్నాయని చెప్పేసి పరిశుద్ధాత్ముని ముందుగా రివీల్ చేస్తున్నారు. ఈ రివీల్ చేసిన దాన్ని యోహాను పసిగట్టినాడు కాబట్టి రాయగలిగినాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త అనేది కొంచెం ప్రత్యేకమైంది. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా కష్టమే అనమాట. తండ్రితో సంభాషణ, ప్రజలను ఎలా లేకపోతే శిష్యులను ఎలా సిద్ధపరచాలనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. తండ్రి సంభాషణ ఇక్కడ అంటున్నాడు, యేసయ్య నేను పోయిన తర్వాత, ఇక్కడ వీళ్ళు స్థలాలు సిద్ధపరుస్తా అని చెప్పి, నేనే మార్గం, నేనే సత్యం, ఈ మాటలన్నీ మనం వినింటాం. ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చేసరికి ఇంకా ఇక్కడ వీళ్ళకు డౌట్లు అన్నీ ఉంటాయి. ఆయన చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆత్మ అప్పుడు చెప్పినాడు ఆయన. అయితే మనలోనికి లేకపోతే మనతో ఎప్పటి నుంచి సహవాసం చేస్తాడంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనం దీనికి ఆన్సర్ ఇక్కడ రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ అంటున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఇంకా చెప్పాలంటే మారు మనసు, పాపక్షమాపణ మనం ఎప్పుడైతే పొంది ఆయన దగ్గరికి ప్రభు నేను పాపిని, పాపం నుండి తప్పించు, మారు మనసును అనుగ్రహించు అని ఒప్పుకొని బాప్తిస్మం పొందినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వస్తున్నాడు. అందుకే రాయబడిన లేఖనాలు కూడా వాక్యం కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట ఉంది. అయితే మనం ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు అచ్చట ఇచ్చట ఉన్న వాక్యాన్ని దేవుడు ఏకం చేసి మనకు అర్థమైనట్లు మనకు బోధిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన రావడం వలన
ఇక్కడ ఏం చేస్తాడనేది కొన్ని మాటల్ని మనం చూసుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ ఎవరు ఆయన అంటే ఇక్కడ అంటున్నాడు 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున. ఇక్కడ ఎవరు? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తానని చెప్పిన తర్వాత, ఈ ఆదరణకర్త ఎవరు అంటే నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తాన్ని బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. ఇక్కడ ఏం చేస్తాడంట ఆయన వచ్చి ఫస్ట్ సమస్తాన్ని బోధిస్తాడంట. బోధించిన దాన్ని జ్ఞాపకం చేస్తాడంట. మనం అనుకుంటాం మన తెలివి మన జ్ఞానం నాదే ఇది అని. మనది ఏం లేదు, మనదంతా మట్టి. ఇక్కడ పరిశుద్ధాత్ముడే మనకు బోధించేది. పరిశుద్ధాత్ముడే మనకు ఇక్కడ చూస్తే వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసేది ఆయననే అని గుర్తుపెట్టుకోవాలి. నాకు భలే జ్ఞాపకం ఉంటాయి అని అనుకుంటాం. ఆ జ్ఞాపకం అంతా కూడా పరిశుద్ధాత్ముడే అని గుర్తుపట్టాల. తర్వాత ఇంకా మనం చూసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయం ఇక్కడ కూడా 26వ వచనంలో చూసుకుంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇప్పుడు మనం యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం. తర్వాత కార్యాలన్నీ జరుగుతున్నాయి, ఆత్మ ద్వారానే ఇవి జరుగుతున్నాయి. అయితే మనం ఏమని సాక్ష్యం చెప్తున్నామంటే యేసు ప్రభు నా జీవితంలో ఇది చేసినాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆత్మ వేరు కాదు. అందుకే త్రిత్వంలో అంటే ఎవరి పని వచ్చినప్పుడు వాళ్ళు ముగించిపోయినారు. ఇక్కడ కూడా మనం చూస్తే మనం సాక్ష్యం చెప్తామంట. తర్వాత ఇంకొక మాట చూస్తే 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడంట. మనం ప్రభు నేను పాపిని అని అనగలుగుతున్నామంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? తీర్పు విషయంలో కానీ, అంటే మనం ఒకరికి తీర్పు తీర్చే విషయంలో కానీ. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? లోకంను ఒప్పుకొన చేయను. ప్రతిది కూడా ఈ లోకంలో మనం చేస్తున్నాం అంటే ఒప్పుకుంటున్నాం. తీర్పులోనికి మనం రాకుండా దాట చేసింది కూడా పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే పాపం మనలో ఉన్నప్పుడు ఇది పాపం అని తెలియజేసినప్పుడు ప్రభు ఈ పాపాన్ని కడుగు అని మనం అడుగుతాం. కాబట్టి మనల్ని సంపూర్ణంగా ఈ లోకంలో నుండి తప్పించేది కూడా పాపంలో పడిపోకుండా ఆయన్ని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 16వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తర్వాత ఆయన తనంతట తానే ఏమీ బోధించక ఏం చేస్తాడంటే వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు. కనెక్షన్ ఉంది. యేసయ్య ఈ లోకంలో జీవించిన అన్ని రోజులు తెల్లవారుజామునే ప్రార్థన చేసే అలవాటు, అడవికి వెళ్ళి ఏకాంతంగా ఉండి. అయితే ఇక్కడ కనెక్షన్ అక్కడ ఉంది, ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ సర్వసత్యంలోనికి మనం నడచాలంటే మన బలము శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడే మీరు సత్యంలో ఉండగలరు. మనలో ఆత్మ ఉందా లేదా అని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఆయన పోడు. ఇక్కడ తెస్సలోనిక పత్రికలో చెప్తాడు ఆత్మను ఆర్పకుడి అని. తర్వాత ఆయన మౌనంగా ఉంటాడు, మొహమాటస్తుడు. ఇవన్నీ కూడా ఆయనకు ఉండేది. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఎవరన్నా మనల్ని పలకరిస్తేనే పలుకుతాం, లేకపోతే లేదు. అలాగే పరిశుద్ధాత్మని మనం అనుదినం పలకరించడం ద్వారా, ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మనం ఫుల్ఫిల్ చేస్తాడు మనల్ని, మన మైండ్ని, మన ఆలోచనలు, మన హోల్ బాడీ మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఏం జరుగుతుందో ముందో తెలియజేస్తాడంట. ఇదైతే నాకు అనుభవమే. జరగబోయే సంగతులను ముందుగా తెలియజేసేది ఎవ్వరు ఈ లోకంలో చెప్పరు, ఒక దేవుడు తప్ప. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మరూపిగాని జ్ఞాపకం చేసుకోవాలా. అయితే ఇక్కడ ఈయన అదృశ్య శక్తి అనుకోవాలా, ఉనికి అంటే ఆయన ఉన్నాడు. మనం చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే స్వస్థత అవుతుంది. ఎట్లా అవుతుంది? ఆత్మ ఉంది కాబట్టే. ఇదంతా కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలా. తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు ఆలోచనలు కలిగిన దేవుడని, భావాలు కలిగిన దేవుడని, అన్ని విషయాల్లో మనల్ని అంటే ప్రత్యేకించిన దేవుడని ఇది జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ
సత్యం వైపు నడిపిస్తాడంట. తర్వాత మనము ఇక్కడ పాపము, నీతి, తీర్పు ఇవన్నీ ఉన్నాయని మనకు స్పృహ కలిగిస్తాడంట. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం వేరే వాళ్ళని చూసి, ఎందుకు వీళ్ళకి ఈ ఆలోచన లేదు అని. వాళ్ళకి ఆలోచన ఎందుకు లేదంటే ఆయన లేడని చెప్పకూడదు గానీ, మౌనంగా పరిశుద్ధాత్ముడిని వాళ్ళు అణిచేసినాడని చెప్పాల. హెబ్రీ పత్రికలో ఇంకో బలమైన మాట ఉంది. ఇప్పుడు బాగా పరలోక మర్మాలు ఇవన్నీ గూడా తెలిసిన తర్వాత, ఒకవేళ విశ్వాసం నుండి తొలగిపోతే వాళ్ళని తిరిగి మళ్ళా దేవుని వైపు తిరిగి నడిపించడం కష్టమంట. అంటే అలాంటి భ్రష్టత్వము ఇవన్నీ గూడా ఉన్నాయి మళ్ళీ. యేసుని నమ్ముకున్న తర్వాత మళ్ళా చనిపోయేంత వరకు చాలామంది ఉండక రాజులను మనం గమనిస్తే మొదట్లో మంచి పరిపాలన చేస్తుంటారు హిజ్కియా వీళ్ళందరూ గూడా. చివరికొచ్చేసరికి పడిపోయే స్థితిలో ఉన్నారు. మనం గూడా దేవునితో అటాచ్‌మెంట్ కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనలో ఉన్నప్పుడు గలతీ పత్రికలో ఆత్మ ఫలాలు ఉన్నాయి గదా! అందరికీ తెలుసు. ప్రేమ, సమాధానం అని. ఊరికే చదువుకుంటూ పోతాం గానీ, అవన్నీ గూడా మనలో నివసించాలా? నివసించడానికి కావాలి లేకపోతే వాటన్నిటికి ఎవరు హెడ్ అంటే పరిశుద్ధాత్ముడే. ఆయనతో మనం పరిచయం అంటే మనం ఆయనతో మాట్లాడుకుంటూ, మనం ఆయనతో ముందరికెళ్తే ఆ ఫలాలన్నీ గూడా బయటికొస్తాయి. తర్వాత మనం ప్రార్థన జేయడానికి కూర్చుంటాం గదా! కూర్చున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం జేస్తాడంట, మన ఆలోచనలని తారుమారు జేస్తాడంట. ప్రార్థన జేయడానికి కూర్చుంటాము, ఒక్కోసారి చేయలేం. అయితే మనం ఎప్పుడైతే భారం కలిగి ప్రభువా ఈ ఆలోచనలు తీసేయని మనం అడిగినప్పుడు వెంటనే ఏమైతున్నాయంటే మన హృదయమే మారిపోతుంది. ఇక్కడ చూస్తే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి గూడా ఆయన సహాయపడతాడంట. ఇదైతే వాస్తవం. ఆయన ఉంటేనే మనకు అర్థమయ్యేది వాక్యం. కొంతమంది ఏందో బైబిల్ ఏం అర్థం కాదంటారు. ఎందుకు అర్థం కాదు? అంతా అర్థమైతది. ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు ఆయన సహాయకుడు మనకున్నాడనమాట. ఇక్కడ ఆలోచనలు ఇవన్నీ గూడా మార్చేది ఆయననే. మనం అందుకే ప్రార్థన చేసేటప్పుడు మనకు అర్థం కాని పరిస్థితుల్లో బైబిల్ చదువుకోవడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి ఆసక్తి లేనప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకోవాల. ఇక్కడ మామూలుగా పరిశుద్ధాత్మని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది పరిశుద్ధాత్మను వ్యతిరేకించినారు. తర్వాత ఆ పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్న స్టెఫెన్‌ని చంపేసినారు. తర్వాత ఇక్కడ అంటున్నాడు మార్కు సువార్తలో, ఇక్కడ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించిరి. మనం ఎప్పుడు కూడా ఎదిరించే వారిగా ఉండకూడదనమాట. మన హృదయాన్ని దేవుని వాక్యమునకి ఇక్కడ లోబర్చకపోతే అపవాది వచ్చి మన హృదయంలో ఉంటది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. తర్వాత అననీయ, సప్పీయ వీళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో భార్యాభర్తలు ఇద్దరు పరిశుద్ధాత్మని మోసం చేసినారని రాయబడింది. అంటే ఇక్కడ మోసం ఏందంటే వాళ్ళ పొలం అమ్మి కరెక్ట్ ఇంతే పోయింది, మేము ఇంత ఇస్తాం, ఇంత దాచిపెట్టుకుంటాం అంటే సరిపోయేది. కానీ అబద్ధం చెప్పి ఇది ఇంతకే పోయింది అని మోసం చేసినందుకు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయినట్లు మనకు కనపడతారు అక్కడ. తర్వాత ఇంకా మనం ఆయన గురించి మనం చూసుకుంటే మన జీవిత విధానంలో ఆయనైతే అవసరం. ఎందుకంటే మనకు క్రమాన్ని నేర్పిస్తాడు ఆయన. తర్వాత మనం చురుకైన ఉనికి కలిగి ఉన్నామంటే కూడా ఆయననే అని జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఇప్పుడు యోసేపు కలలు కంటాడు కదా. ఇంకా మనం చూస్తే దానియేలు దర్శనం రాజు మర్చిపోయినాడు. దాన్ని తెలియజేసిన అంటే ఎవరు తెలియజేసినారు? ఈ పరిశుద్ధాత్ముడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం దేని విషయంలో వాదనలు కానీ ఇట్లా పెట్టుకోకూడదు. మనం వాదనలు పెట్టుకున్నప్పుడు పరిచయులు, శాస్త్రుల లిస్టులోకి వెళ్ళిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎప్పుడు కూడా యేసు ప్రభుతో వాళ్ళు వాదిస్తూనే వ్యతిరేకంగానే ఉన్నారు. అలా ఉండకూడదు. వారి జీవితంలో మనది ఉండకూడదు. అయితే మనం ఎలా ఉండాలంటే ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం అక్కడ గొర్రెలు, మేకలు చాలా సార్లు వింటాం. అంటే మనం ఎప్పుడు కూడా గొర్రెల లిస్టులోకి వెళ్ళిపోవాలని ఆశపడుతుంటాం. ఇప్పుడు గొర్రెల లిస్టులోకి పోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇతరులకి ఆహారం పెట్టేలా వాళ్ళలా ఉన్నారు. తర్వాత ఇక్కడ దప్పిగొన్నప్పుడు అంటే నీళ్ళు ఇచ్చేవారిగా, దాని లోతైన మర్మాలు కనుక్కోలేరు.
అంటే కొంతమంది ఎవరికైనా నీళ్ళు ఇయ్యడానికి కూడా ఇష్టపడరు. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు నీళ్ళు ఇచ్చేవారిగా ఉండాలా, ఆహారం పంచిపెట్టేలా ఉండాలా, తర్వాత పక్క వాళ్ళను మాట్లాడి మీరు చేర్చుకోవాలా. పరదేశులు అంటే ఇంక మనకు పక్క వాళ్ళు పరదేశులే గదా! ఎక్కడి నుంచి వచ్చింటారో మనకు తెలియదు. వాళ్ళతో మాట్లాడాలా. అవసరమైతే మనం బట్టలు ఇచ్చేవారిగా ఉండాలా. తర్వాత ఆరోగ్యం మనకు తెలిసిన వాళ్ళకి బాలేకపోతే చూడాలా. ఏదైనా వాళ్ళు బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలా. మనం ఇవన్నీ గూడా చేయకుండా మనం పరలోకానికి పోతామనుకోవడం ఆడైతే రాయబడింది. ఏమని? ఇవన్నీ చేయకపోతే మీకు నిత్య శిక్ష. నిత్యం జీవంలోనికి పోవాలంటే ఖచ్చితంగా ఇతరులకి ఫుడ్ పెట్టాల్సిందే, నీళ్ళు ఇయ్యాల్సిందే, పక్క వాళ్ళతో మాట్లాడాల్సిందే, బట్టలు ఇయ్యాల్సిందే, వాళ్ళని చూసి రావాల్సిందే, బంధింపబడిన స్థితిలో ఉంటే విడుదల కోసము. తర్వాత వాళ్ళని క్షమించాలా. క్షమించకపోతే మన పాపములు క్షమింపబడ్డం లేదని జ్ఞాపకం చేసుకోవాలి. క్షమాపణ అనేది ఎప్పుడు గూడా మన నోటి చివరన ఉండాల. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు వీళ్ళు ఎవరు యేసుప్రభు శిష్యులలో ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదాను, పేతురుని జ్ఞాపకం చేసుకుంటే, యూదా ఏం చేసినాడు? సరే చేసింది చేసినాడు. అక్కడికి పోయి ప్రభువా నన్ను క్షమించు, నేను డబ్బులకి ఆశపడినాను, లేకపోతే ఇంకా ఏదైనా చెప్పి ఆడ క్షమాపణ అడగొచ్చు. లేదు, అడగకుండా ఉరి పెట్టుకున్నట్టు కనపడుతుంది. అయితే పేతురు ఏం చేసినాడు? బొంకినా కూడా మళ్ళా తిరిగి యేసుప్రభు దగ్గరికి పోయినది మనకు కనపడుతుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని దూరం పెట్టే దేవుడైతే కాదు. దూరం పెట్టే దేవుడైతే కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఆయన మనల్ని ఏం చేసినాడు? ఈ లోకంలో ఇంకా మీరు బ్రతుకున్నారు కాబట్టి సిద్ధపాటును నేర్చుకోండి అంటున్నాడు. ఎలాంటి సిద్ధపాటు మనకు అవసరం అంటే, మనం సువార్తల్లో చూసుకుంటే సిద్ధపడిన కన్యకలు 5 మంది, సిద్ధపడని వారు 5 మంది అనండి. అంటే ఈ లోకంలో ఇంకా మనం జీవిస్తున్నాం కాబట్టి సిద్ధపాటు ఉంటే మనం వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. సిద్ధపాటు లేకపోతే ఏమైతాం? ఇక్కడే మిగిలిపోతాం అని జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత సామర్థ్యం చొప్పున నీకు తలాంతులు ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకోవాలా. అక్కడ దేశాంతరం పోతూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 అక్కడ నాణ్యాలు ఇచ్చిపోయినాడు కదా. అలాగే ఏమంటున్నాడు? సామర్థ్యం అని క్లియర్గా అక్కడ రాయబడింది. సామర్థ్యం మనలో ఏదైతే ఉందో దాని చొప్పునే దేవుడు మనకు పని అని అప్పచెప్తున్నాడు. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ముందరికి వెళ్ళకుండా అక్కడ ఒక నాణ్యం ఇచ్చిన వాడు ఏం చెప్తున్నాడు? ప్రభువా నీకు అన్ని తెలుసు, నువ్వు అన్ని చేస్తావు అంటున్నాడు. అయినా మనకు తెలిసినా తెలియకపోయినా మనం చేసే పని ఖచ్చితంగా మనం చేయాలని ఇక్కడ సామర్థ్యం చొప్పున దేవుడు ఇచ్చినాడు. సరేలే, ఇంకా ఇవన్నీ కూడా మేము చేస్తాము, అయితే మాకేం ప్రయోజనం అని పేతురు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం కూడా అడుగుతాము అలాగే, ప్రభువా నీ కొరకు ఇంత నిందలు పడుతున్నాం, లేకపోతే నీ కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి, అంటే మా పరిస్థితి ఏంది అని అన్నప్పుడు అక్కడ ప్రపంచ పునర్జన్మ యందు అని రాయబడింది మత్తయి సువార్త 19:29. నా నిమిత్తం మీరు ఏవైతే కోల్పోయినారో అంటే చూసుకుంటే అక్కడ ఒకవేళ తల్లిదండ్రుల్ని కోల్పోయినా, అక్క చెల్లెలని, అన్నదమ్ములని, ఆస్తిని, భూమిని ఏదైనా సరే మీరు కోల్పోతే ఏమంటున్నారు ఆయన? 100 అంతలు మీరు పొందుకుంటారు, ప్లస్ నిత్య జీవానికి మీరు వారసులు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్తున్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే పనివారిగానే ఉండాల. ఎప్పుడు ఎవరి టైం వచ్చి దేవుని కొరకు వాడబడతారో తెలియదు. అందుకే మనం పనివారి లిస్టులో ఉండాలని, మన తర్వాత ఎంతో మంది యేసుప్రభుని నమ్ముకొని రావచ్చు, మనకు ముందు ఉండొచ్చు. మనమేం వాళ్ళ మీద అసూయ పడాల్సిన అవసరం లేదు. అక్కడ అసూయ పడినట్టు కనపడుతుంది. మేము ముందే వచ్చినాం, మాకు కూలి ఎక్కువ, వాళ్ళ తర్వాత వచ్చినారు వాళ్ళకి తక్కువ అని. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు వచ్చినా మనం దేవుని పని చేసి వెళ్ళిపోతున్నాం. కొంతమంది 50 ఏళ్లలో దేవుని నమ్ముతున్నారు, కొంతమంది నామకార్థంగా ఉండి యేసుప్రభుని ఎప్పుడో కనుక్కుంటారు. అదంతా కూడా ఆ టైం బట్టి దేవుడు నిర్ణయించిన దాన్ని అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకంలో ఆయనతో పరిశుద్ధాత్మనితో మనం ఒక అంటు కట్టుకొని అనుదినం ప్రార్థనలో,
తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయనను చేయబట్టుకొని తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ప్రభా నేను వెళ్తున్నాను రా, అయ్యా ఇదిగో ఈ బాధ ఉంది. ఆయన ఫ్రెండ్ మనకి. అందుకే అంటాడు ఎబ్రి పత్రికలో 7వ అధ్యాయంలో, ఈయన మనకు సరిపోయిన వాడు అన్ని విషయాలలో, అన్ని విషయాలలో. నీకు సరిపోయిన వాడు ఎవరంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆత్మరూపిగా ఉన్న ఆయన మాత్రమే మనకు సరిపోయిన వాడు. ఈ లోకంలో వెనక ముందు అందరూ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం మనల్ని మరణం వరకు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో తోడుగా ఉంటాను, మరణం వరకు మనల్ని విడిచిపెట్టలేదని. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ రక్షణ పొందినాం, ఆయనను తెలుసుకున్నాం, ఆయన మనలో ఉన్నాడు, అనుదినం ప్రార్థన చేసుకోవాలా. అక్కడ ఉంది కదా అపోస్తుల కార్యంలోనే, సహవాసంలో ఉండాలా, రొట్టె విరుచుటలో, వీటన్నిటిలో, ప్రార్థనలో, వాక్యమందును, ధ్యానం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ ముందరికి వెళ్ళిపోతుంది. ఈ లైఫ్ ముందరికి వెళ్ళే క్రమంలో దేవుడు మనకు కొన్ని పనులు అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత అవన్నీ కూడా మనం ఏం చేయాలా, క్లోజ్ చేసేయాలా. సంపూర్తి చేసిన తర్వాత లాస్ట్ ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉంది, ఈ లోకంలో ఇంకా మనం సంపూర్తి చేసి పోయిన తర్వాత ఏంది ఉంది అనేది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము ఇక్కడ 13వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతిలో ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఇక్కడ విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరు ఆడ చెప్తుండేది? ఆత్మనే చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళా మహాశ్రమల నుండి వచ్చిన వారు అనింది. ఆ మహాశ్రమకైతే మనం కారణం కాకూడదు. ఇతరులను శ్రమ పెట్టడానికి, నరహత్య అంటే ఏదో చంపడమే కాదు, కానీ మాటలతో మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఆశీర్వాదాలు తెచ్చి పెడుతున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం శ్రమ పడకపోవాల్సిందే తప్ప మనం ఇతరులను శ్రమ పెట్టడానికి మనకు అధికారం లేదు. మనం శ్రమపడి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంటున్నాడు ప్రభునందు, ఇంకా మనం ఈ మాట అన్నాం కదా, మనం అంతా కూడా ఏదో రోజు మృతి పొందాల్సిందే. అయితే ఇక్కడ తమ ప్రయాసములు మాని విశ్రాంతి అప్పుడు పొందుతారు, వారి క్రియలు వారి వెంట పోను. మనకు పని ఇచ్చినాడు కదా, ఆయనను స్వీకరించినాం, వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మనతో పాటు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని అనుదిన జీవితంలో ఏం చేస్తున్నాం అనే స్పృహ కలిగి ఉండాలా. మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నామా, లేకపోతే భర్తన విషయంలోనా, లేకపోతే మన క్రియలు ఏందనేది మనం అనుదినం పరీక్షించుకుంటే కానీ పరలోకంలోనికి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. పరిశుద్ధుడు అంటే మాటలో పరిశుద్ధుడు, ఆలోచనలో, తలంపులు. ఆయన ఏమంటున్నాడు, మనం చూడలేమంటున్నాడు. పరిశుద్ధత లేకుంటే చూడలేము. కాబట్టి ఆ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి మనం ఇన్ని రోజులు ఆయనతో వెంబడించినాం కదా, పరలోకానికి వెళ్ళిపోతామా లేదా అనేది కూడా ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆ వైపు మొగ్గకపోతే మనం ఆయనలో లేమని, తర్వాత మనం చేసే పని ఎంతో చేసినాం, అదంతా కూడా వ్యర్థం కాకుండా మనం పరలోకం పోకముందే అక్కడ తీర్పు అవన్నీ ఉంటాయి కదా, ఆ తీర్పులోనికి పోకూడదు. ప్రభా నేను అప్పుడు కింద ఉన్నప్పుడు ఇది చేసిన అది చేసిన అంటే నాకు తెలియదు అంటాడు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం తండ్రి ఈ లోకంలో మనం బ్రతికున్న రోజులు ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే పరలోకం వెళ్తామని జ్ఞాపకం చేసుకోవాలా. ఊరికి పేరుకు మాత్రమే కాదు, కానీ ఎన్నోసార్లు ఈ విషయం నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఈ లోకంలో బహుమానాలు లేకపోతే ఘనతలు ఇవన్నీ రాకపోతేనే బాధపడి ఫీల్ అవుతాం, చదివిన దానికి లేకపోతే వివిధ రకాలుగా గిఫ్ట్లు ఇవన్నీ కూడా. అయితే అక్కడ అందరు తీసుకుంటుంటే మనం మౌనంగా ఎలా ఉండగలగాల? అలా కాకుండా మనం కూడా నీతి కిరీటం కానీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనం ఇతరులను బాధ పెట్టకుండా మనకు వచ్చిన శ్రమలో దేవునితో సహవాసం చేస్తూ మనం ముందరికి వెళ్ళిపోవాలా. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో బలమైన ముద్ర వేయును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ చంద్రకళ. సునీత ప్రేయర్ చేసి ప్రేయర్ అయినాక పర్లోక ప్రార్థన దీవెన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, దయగలనైనా కృపా మేడ
ఉదయకాలం తండ్రి ప్రభా యేసా మరి రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు తండ్రి ప్రభా మేము ప్రార్థనలో ఉండి నీ వాక్యములను మేము ధ్యానించుకొని తండ్రి పాటలను పాడి తండ్రి ప్రభా చక్కగా తండ్రి ప్రతిదీ స్తుతించి ఆరాధించినందుకు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు కూడా వందనాలు. మాకు మంచి ఆరోగ్యాలు దయచేసినందుకు వందనాలు తండ్రి. దేవా కృపగల నాయన ఎంతగానో తండ్రి ప్రభ తండ్రి గురించి వివరించి ఉన్నారు నాయన ప్రభా యేసయ్య. వందనాలు స్తోత్రాలు. మరి ప్రభా యేసయ్య శాంతి ఆంటీ కుటుంబంలో మీరు ఉండండి, నడిపించండి తండ్రి ప్రభా. ఇమ్మానుయేల్‌కి మంచి బిడ్డను జతపరచుకునైనా కుటుంబంలో మీరు ఉండండి, ఆరోగ్యం దయచేయండి. సాగర్ని మరి ప్రభా ఎలిజబెత్ని బ్లెస్సీని ఆశీర్వదించుమునైనా వాళ్ళు చేసిన ఉద్యోగాలను బట్టి ఆశీర్వదించుము తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచుకుని తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా తండ్రి ప్రభా యేసయ్య మీరే తోడు నీడగా ఉండి కాచి కాపాడునైనా శుభక్క కుటుంబంలో మీరు ఉండండి. అన్నకు చేసిన సేవను బట్టి తండ్రి ప్రభా ఆ బిడ్డకు మరి బలముని శక్తిని ఉండండి, ఆరోగ్యం దయచేయండి. లేవనెత్తునైనా లేవనెత్తి నీ పరుపు నువ్వు ఎత్తుకొని వెళ్ళమని చెప్పి ఉన్నారు కదా తండ్రి ప్రభా యేసయ్య. మరి తండ్రి అదే విధంగా తండ్రి అన్న సాక్షిగా వాడుకొను నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా మరి ఒక అమ్మాయి తప్పిపోయి ఉన్నదని చెప్పి ఉన్నారు నాయన ప్రభా. ఇంటి నుంచి వెళ్ళి ఉన్నదని ఎక్కడున్నదో తెలియజేయండి. శోభక్క మరి చెప్పి ఉన్నది నాయన, రిక్వెస్ట్ చేసి ఉన్నది. ఆ బిడ్డను కూడా క్షేమంగా ఇంటికి చేర్చుము నాయన ప్రభా యేసయ్య. తల్లిదండ్రుల గురించి ఆ బిడ్డకు తెలియజేయము నాయన. వాళ్ళు ఎంత బాధపడుచున్నారు, ఎంత వేదన పడుచున్నారు ప్రభా. ఆశీర్వదించి మా కుటుంబంలోకి మీరు చేర్చుము నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా మరి తండ్రి ప్రభా నా స్నేహితురాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకు మరి ప్రభా యేసయ్య అమౌంట్ మరి ప్రభా ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నది. మరి తండ్రి ప్రభా ఆమెకి లోన్ శాంక్షన్ చేయండి తండ్రి ప్రభా యేసయ్య. ఏర్పాటు చేయండి, ఆ బిడ్డకు సహాయం పొందుకొనులాగున బిడ్డల ఎడ్యుకేషన్ కోసం తండ్రి ప్రభా యేసయ్య అడుగుచున్నది నాయన ప్రభా యేసయ్య. మీరే ఆ బిడ్డకు సహాయం పొందుకొని తండ్రి ప్రభా మీరు పొంది నమ్ముచున్నాం. ఆ బిడ్డకి ఇచ్చి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా యేసయ్య. వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా భాగ్యాంటి కుటుంబంలో మీరు ఉండండి తండ్రి ప్రభా. మరి ప్రభా వినాయకి మంచి బిడ్డను జతపరచుము నాయన, నీ బిడ్డగా జీవించే బిడ్డను జతపరచుము నాయన. ప్రార్థనలు కోరుచున్న మీ హోల్ నైట్ ప్రేయర్లో తండ్రి ప్రభా ఎన్నో అద్భుత క్రియలు చేసే గొప్ప దేవుడనైనా మా మొన్న మీరు వింటున్నారు నాయన. దీనికి జవాబుని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా మనోరంజన చిన్నమ్మని బాబాయ్ని ఆశీర్వదించి టీనాను మరి ప్రభా యేసయ్య కృష్ణాని పిల్లల్ని ఆశీర్వదించి బలం శక్తిని దయచేయండి నాయన తండ్రి. కృపలో ఉంచుము నాయన తండ్రి. నీ రెక్కల చాటునని సేవ చేస్తున్న బిడ్డను ఆశీర్వదించుము నాయన. బలముని శక్తిని నిండా ఆరోగ్యంని దయచేయండి తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. రాణి చిన్నమ్మ గురించి అడుగుచున్న బిడ్డలకు మంచిగా వివాహాలను మరి ప్రభా మీరే ఎక్కడ ఏర్పాటు చేసిన నీ బిడ్డలుగా జీవించే నీ ఆత్మతో నింపిన బిడ్డలను జతపరచుమని మేము పొంది ఉన్నాము నమ్ముచున్నాం నాయన ప్రభా. మరి చిన్నమ్మకు బలముని శక్తిని ఒంటరిగా పోరాడుచున్నది నాయన ప్రభా యేసయ్య. ఆమెకు ధైర్యం శక్తిని నా యేసయ్య నాతో ఉన్నాడు, నాకు ప్రతిదీ సహాయంగా ఉన్నాడు అని నమ్ముచున్నారు నాయన. కుటుంబంలో ఉన్న వారిని అందరిని ఆశీర్వదించుము నాయన. నానమ్మకు కూడా మంచి బలం శక్తిని దయచేయండి తండ్రి పట్ల మరి ప్రభా యేసయ్య. బిడ్డను ఆశీర్వదించుము నాయన. పరిశుద్ధ ఆత్మతో నింపుము నాయన ప్రభా యేసయ్య. కృతజ్ఞతలు స్తోత్రాలు వేలాది స్తోత్రాలు. తమ్ముడు కుటుంబంలో కూడా మీరు ఉండండి, నడిపించండి తండ్రి. వాళ్ళు చేయించిన ఉద్యోగాలను బట్టి ఆశీర్వదించుము. బిడ్డలను కూడా తెలివిని జ్ఞానంతో ఆశీర్వదించుము, శక్తిని ఇవ్వండి నాయన తండ్రి ప్రభా. అరుణాంటి సమస్యను కూడా తీర్చుము నాయన. బిడ్డకు మరి ప్రభా కొడుకుకి ఎన్నో మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉన్నాను నాయన ప్రభా. జయం పొంది తండ్రి మంచి ఉన్నత స్థానంలో మంచి ప్యాకేజ్తో ఆ బిడ్డకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంటి సమస్యను కూడా తీర్చి మరి ప్రభా యేసయ్య సేల్కు చేసినందుకు వందనాలని నమ్ముచున్నాం తండ్రి ప్రభా యేసయ్య. ఆంటీకి బలంని శక్తిని దయచండి. ఒంటరిగా ఉంటుండగా ఆమెకు కూడా తోడుగా ఉండి కాచి కాపాడు నాయన ప్రభా యేసయ్య. జయమ మార్కు ఆంటీ తండ్రి చాలా వేదనతో తండ్రి దినమున సాక్ష్యం చెప్పి ఉన్నది నాయన. మరి తండ్రి ప్రభా ఏమో కోల్పోయినటువన్నిటిని మరి మీరు తిరిగి ఇచ్చినారని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా యేసయ్యకు బలంని శక్తిని దయచేయండి. సాక్ష్యం చెప్పాలి తండ్రి ప్రభా, మరొకసారి సాక్ష్యం చెప్పాలి నాయన. నా యేసయ్య గొప్పవాడు అని తండ్రి బిడ్డను ఆ కుటుంబంలో తండ్రి కోడళ్ళ కూతుర్ని
అల్లులను ఆశీర్వదించుము నాయన. కొడుకుని, కోడల్ని, పిల్లల్ని అందరిని ఆశీర్వదించి బలం శక్తిని దయచేయండి. అంకులు ఎంతగానో ఆంటీకి సేవ చేయించుండగా ఆంటీని మరి బలం శక్తిని దయచేయండి నాయన. వందనాలు స్తోత్రాలు. సారా సిస్టర్ మరి ఆంటీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఆంటీకి పైన మరి ప్రభా నివసిస్తున్న బిడ్డలు ఎంతగానో ఇబ్బందులు పెడుచున్నారంట తండ్రి ప్రభా. యేసయ్య మీరే తండ్రి వాళ్ళని బంధించి నేను వాళ్ళని బంధించి తండ్రి ప్రభా వాళ్ళను మీరు తండ్రి ప్రభా ఆ విధంగా వాళ్ళని దర్శించి తండ్రి ప్రభా యేసయ్య మీరే తండ్రి ప్రభా వాళ్ళని దర్శించి వాళ్ళకు మీరు తెలియచేయండి నాయన ప్రభా. సైతాన్ని అక్కడున్న సైతాన్ని తొలగించు నేను కాళ్ళ కింద అనగా దొరుకుము నేను ఒక్క మాట చాలు నేను యేసు నామం తొలగిపోవును గాక తండ్రి ప్రభా. యేసయ్య ఇదే విధంగా తండ్రి ప్రభా లూర్దు మేరీ అక్క కుటుంబంలో మీరు ఉండండి. అక్కకు మరి ప్రభా తోటి మరి గొంతు బాగలేదని చెప్పి నాయన పూర్తిగా మట్టి స్వస్థపరచు బలపరచు నాయన ప్రభు. యేసయ్య మరి కుటుంబంలో మీరు ఉండండి. బిడ్డలకు కూడా చక్కటిగా తండ్రి ప్రభు మంచి ఉద్యోగంలో స్థిరపడలాగున ఆ బిడ్డలకు బలం శక్తిని దయచేయండి. అన్నను కూడా ఆశీర్వదించు నాయన తండ్రి ప్రభా. మా కోసం ఎంతగానో సునీత పిన్ని మరి ప్రభా యేసయ్య కార్యక్రమాన్ని మరి ముందుకు నడిపిస్తున్నది నాయన. వందనాలు స్తోత్రాలు. బాబాయ్ని తమ్ముళ్ళని ఇద్దరిని ఆశీర్వదించు నాయన. వాళ్ళ పట్ల తండ్రి మీరు ఉండి మరి ప్రభా యేసయ్య తమ్ముడికి మంచిగా తండ్రి ప్రభా సీట్ ఇచ్చినందుకు వందనాలు నాయన. చిన్న తమ్ముడు మంచిగా చదువుకుంటున్నాడు నాయన ప్రభా యేసయ్య బిడ్డ కూడా మంచిగా ఒక ఉన్నత స్థానంలో ఉండేలాగా ఆశీర్వదించు నాయన తండ్రి. బాబాయ్ పిన్ని ఇద్దరు మరి ప్రభా పోవచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉద్యోగాలు చేయించినప్పుడు మీరే తోడుగా ఉండి కాచి కాపాడు మీరు ఎక్కల చాటున భద్రపరుచుకోండి మా నాయన ప్రభా. ఇదే విధంగా సునంద పిన్నిని బాబాయిని పిల్లల్ని ఆశీర్వదించం. వాళ్ళు కూడా బలం శక్తిని దయచేయండి. పిల్లలకు కూడా తండ్రి ప్రభా యేసయ్య పాపకు మంచి బిడ్డను వివాహం జరుపుటకు ఆ బిడ్డకు మరి ఏర్పాటు చేయండి. మంచి ఉద్యోగం ఏర్పాటు చేయండి. బలం శక్తిని దయచేయండి తండ్రి ప్రభా యేసయ్య. కర్ణ ఎప్సిబా అంటే ఆరోగ్యం బాగలేదని చెప్పి ఉన్నారు నాయన. ఆమె కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నది. ముట్టి స్వస్థపరచు బలపరచు నాయన. కుటుంబంలో కూడా కొడుకు గురించి చాలా బాధపరుచున్నది. ఆ బిడ్డకు కూడా మంచి మరి ప్రభా యేసయ్య మీరెత్తని మంచి బిడ్డను జతపరచుము. మంచి ఉద్యోగం ఏర్పాటు చేసినారు నమ్ముచున్నాం నాయన. వందనాలు స్తోత్రాలు నైనా మరి తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా తండ్రి ప్రభా యేసయ్య ఇదే విధంగా తండ్రి మరి మెర్సీ ఆంటీ కుటుంబంలో కూడా మీరు ఉండండి తండ్రి. మరి కూతుర్ని అల్లుడిని పిల్లలు మనవళ్ళను ఆశీర్వదించము. ఆంటీతో ఉన్న ఆంటీని కూడా ఆశీర్వదించము. ఆంటీకి బలం శక్తిని దయచేయండి. ఆంటీ వాళ్ళ బావగారిని కూడా పూర్తిగా ముట్టి స్వస్థపరచము నాయన. స్వామినాథ అంకుల్ని కూడా ముట్టి స్వస్థపరచము. ప్రసాద్ అంకుల్ని తండ్రి ప్రభా ముట్టి స్వస్థపరచము. చంద్రపాల్ అంకుల్ని వేదనాయకం అంకుల్ని అందరిని ముట్టి స్వస్థపరచు బలపరచము నాయన ప్రభా యేసయ్య. నీ బిడ్డలు అస్వస్థగా ఉన్నారు నాయన. వందనాలు తండ్రి ప్రభు వందనాలు. థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి తండ్రి జ్యోతి అక్కకు పూర్తిగా ముట్టి స్వస్థపరిచి చేయని ప్రభా యేసయ్య. వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు నాయన. అక్క కూడా తండ్రి ప్రభ ప్రేయర్లు అటెండ్ అవుటకు సహాయం దయచేసినందుకు వందనాలు స్తోత్రం. కుటుంబంలో ఆ బిడ్డకు కూడా కొడుకు కూడా మంచిగా ఉద్యోగంను మంచి వివాహంను జరిపించు నాయన ప్రభు యేసయ్య. ఇదే విధంగా తండ్రి ప్రతి కుటుంబంలో మీరు ఉండండి నడిపించము నాయన. సుజాత అక్కకు కూడా ఇవ్వవలసిన వారు అమౌంట్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. చంద్ర కుటుంబంలో కూడా మీరు ఉండండి. ఆ బిడ్డకు కూడా తండ్రి ప్రభా నీ సేవ చేస్తున్నది నాయన. ఆ బిడ్డ సమస్యను తీర్చినారని నమ్ముచున్నాం నాయన. అన్న వచ్చుచున్నప్పుడు మరి మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు కూడా మరి చక్కగా చదువుకుంటున్నది. కాలేజీకు స్కూల్కి వెళ్చినప్పుడు వచ్చినప్పుడు తోడు నీడగా ఉండండి తండ్రి. చంద్ర చేర్చిన ప్రతి పనులోనూ మీరు ఉండి నడిపించి ముందుకు సహాయపడుతున్నందుకు వందనం స్తోత్రం. బలం శక్తిని దయచేయండి తండ్రి యేసయ్య. ఇదే విధంగా శైలి కుటుంబంలో కూడా మీరు ఉండండి నడిపించము నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా వందనాలు స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత తండ్రి ప్రభా యేసయ్య. మళ్ళీ స్టెల్లాని ఆశీర్వదించము. స్టెల్లా కుటుంబంలో మీరు ఉండండి నడిపించము నాయన. మౌనిక కుటుంబంలో కూడా మీరు ఉండండి నడిపించము నాయన ప్రభా యేసయ్య. జయశీల కుటుంబంలో కూడా మీరు ఉండండి తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా వందనాలు స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత తండ్రి ప్రభా యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రాలు. సోని కుటుంబంలో కూడా మీరు ఉండండి నడిపించము నాయన. బిడ్డ
తోడుగా ఉండండి తండ్రి. చక్కటి వాక్యాలను వినిపిస్తున్నారు నాయన. వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అమ్మ కుటుంబంలో ఆమె బాధను మీరు తండ్రి ప్రభా విన్నారు తండ్రి ప్రభా. జవాబునిచ్చిన నమ్ముచున్నాం నాయన. అక్క కూడా గొంతు బాగాలేదని చెప్పినది ముట్టి స్వస్థపరచు, బలపరచుమన ప్రభు. యేసయ్యా మరి ప్రభా వదినను ఆశీర్వదించుము, అన్నను వదినను పిల్లల్ని ఆశీర్వదించుము నాయన. బాబుని మారు మనసు పొంది తండ్రి నీ బిడ్డగా జీవించులాగా ఆశీర్వదించుము తండ్రి. వదిన దూరంగా ఉండి మరి ఉద్యోగం చేయుచుండగా బిడ్డకు మీ రక్కల చాటున భద్రపరచుకోను నాయన ప్రభు. యేసయ్యా ఆ వదినను కాపాడు, బలం శక్తిని దయచేయండి తండ్రి. ఆమె పట్ల కార్యమును జరిపించుము నాయన. ఎంతో వేదన పడుచున్నది కొడుకు విషయంగా కూడా తండ్రి ప్రభు. యేసయ్యా మీరే తండ్రి ఆ బిడ్డను పూర్తిగా నీ బిడ్డగా మార్చుము నాయన. మార్చు పరిశుద్ధాత్మ నీ ఆత్మతో నింపుము నాయన. నీ ఆత్మతో నింపుము నాయన తండ్రి ప్రభు. యేసయ్యా ఆశీర్వదించుము నాయన. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. నిర్మలక్క కుటుంబం కూడా ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకు కూడా తోడుగా ఉండి నా యేసయ్య నాకు తోడున్నాడని నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్ళుచున్నది నాయన. ఆ బిడ్డను కూడా కాచి కాపాడి సహాయంను దయచేయము తండ్రి. వందనం, వందనం, వందనం. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా ఆనిక్యం స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభు. యేసయ్యా మీరే తోడు నీడగా ఉండి కాచి కాపాడుము తండ్రి ప్రభు. యేసయ్యా మా ప్రతి అవసరతను తీర్చినారు నాయన. వందనం, వందనం తండ్రి ప్రభా. ప్రార్థనలో ఇంకా మరి ప్రభా ఎవరెవరు ప్రార్థనలు కోరి ఉన్నారో మరి ప్రేయర్స్ ఎల్లో ఉన్న వారిని మర్చిపోయి ఉంటే తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. బలముని శక్తిని దయచేయండి తండ్రి. ఉదయకాలం తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. చక్కటి వాక్యాలను వినిపించినారు, ఆరాధించుటకి ఇంతవరకు మాకు బలముని శక్తిని ఇచ్చినారు నాయన. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా ఇప్పటి వరకు తండ్రి ప్రభా నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు తండ్రి. ఎవరికి కునుకుపాటు కూడా రాకుండా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో తండ్రి ఎంతో సంతోషముగా తండ్రి మరి గడిపినందుకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించినారు తండ్రి. మీరు ఎక్కల చాటున భద్రపరుచుకొని ప్రతి సమస్యను తీర్చిన గొప్ప దేవుడు నైనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఎన్నో అద్భుత క్రియలు తండ్రి ఈ హోల్ నైట్ ప్రేయర్లో తండ్రి ఇంతవరకు మేల్కొని ఉన్నారు. ప్రతి బిడ్డ ఏం కోరి ఉన్నదో అవన్నీ అద్భుత క్రియలుగా జరిపించి మరి యొక్క దినమున సాక్షిగా బిడ్డలను వాడుకుంటున్నందుకు వందనం, స్తోత్రం తండ్రి. సాక్ష్యం చెప్పాలి నాయన ప్రభు. యేసయ్యా నీవే తోడుగా కాచి కాపాడినందుకు వందనం. నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. బిడ్డ ఎగ్జామ్స్ రాస్తున్నాడు నాయన ప్రభు. బలంని శక్తిని దయచేయండి. నా భర్త చేర్చిన ఉద్యోగాన్ని బట్టి ఆశీర్వదించుము. రాకపోకలేదు నా భర్తకు తోడుగా ఉండి రెక్కల చాటున భద్రపరచుకొని బిడ్డ 10th క్లాస్ చదువుచున్నది నాయన ప్రభు. ఆ బిడ్డకు తోడుగా ఉండి జ్ఞానంను దయచేయండి. తన ఏర్పరచుకున్న టార్గెట్ని రీచ్ అయినందుకు వందనాలని చెప్తున్నది నేను ప్రభు. ఆ బిడ్డకు మీరు బయలుపరుచున్నారు నేను, టార్గెట్ని రీచ్ చేస్తున్నారు నేను. వందనం, స్తోత్రం తండ్రి. ఎంతగానో మంచి ఫ్యాకల్టీని ఇచ్చినారు. వందనం, స్తోత్రం తండ్రి. అర్థమయ్యే విధంగా మీరే ఆ బిడ్డకు బోధిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా కుటుంబం అంతా తండ్రి ప్రభా నీ కంచెలో కాపుదలగా ఉంచినందుకు వందనం నాయన ప్రభు. యేసయ్యా నీకే వందనం, స్తుతి, స్తోత్రం తండ్రి. మహిమ ఘనత తండ్రి ప్రభా. యేసయ్యా మేము చేసిన ప్రతి పనులను మేము ఎక్కడికైనా వెళుచున్నప్పుడు కానీ వచ్చుచున్నప్పుడు కానీ మీరే తోడుగా ఉండి కాచి కాపాడినందుకు వందనాలు. ఈ దినమున తండ్రి ప్రభా ఉదయ కాలం తండ్రి ఎవరెవరు వివాహ దినోత్సవం బర్త్డేస్ జరుపుకుంటున్నారు వారినందరినీ సంతోషముగా దీవించి కుటుంబాలతో ఉన్నారు ప్రభా. నిన్ను ఆరాధించలాగా ఆశీర్వదించుము నాయన. ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డను చేరవలసిన స్థలాల క్షేమంగా చేర్చుము నాయన. సంఘంలో ఉన్న వారిని ఆశీర్వదించుము. టవర్స్ను కట్టుచున్నారు నైనా, దానికి కావలసిన సహాయం దయచేయండి నైనా తండ్రి ప్రభా. మరి ప్రార్థనలు కోర్చున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. దైవ సేవకులను కుటుంబాలను ఆశీర్వదించుము నాయన. పాస్టర్స్కి అందరికి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. కాంతరావు బాబుని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలనైనా. ఇంకెవరైనా అనారోగ్యాలతో బాధపరుచుంటే బీపీ, షుగర్లు, క్యాన్సర్లతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, వివిధ రకాల క్యాన్సర్లతో, థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో తండ్రి ప్రభా యేసయ్యా ఇదే విధంగా తండ్రి ప్రభా థైరాయిడ్స్తో బాధపరిచిన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచును గాక. యేసు నామమున స్వస్థపరచబడును గాక. యేసు నామమున స్వస్థపరచబడును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ
రోజు. హల్లెలూయా హల్లెలూయా తండ్రి ప్రభ, ఎంతో మంది వాక్య పరిచర్యలు చేయుచున్నారు నైనా. బిడ్డలను అందరినీ, దైవ సేవకులను, ఆత్మీయులను తండ్రి ప్రభ అందరిని ఆశీర్వదించమని రెక్కల చాటున భద్రపరచుకోను నాయన ప్రభు. ఆయేస నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ఫ్యామిలీని అంతటినీ తండ్రి, ప్రార్థనలో గూగుల్ మీట్లో ఉన్న ఫ్యామిలీని అంతటిని మీ రెక్కల చాటున భద్రపరచుకొని చక్కటి వాక్యాలకు కానీ తండ్రి ప్రభ వాడుకుంటున్నారు, పాటలు పాడటానికి కానీ వాడుకుంటున్నారు, ప్రార్థనలకు వాడుకుంటున్నారు. నేను వందనాలు స్తోత్ర. ప్రతి కుటుంబ సమస్యను తీర్చే గొప్ప దేవుడవు నేను ఎస్ఏ ఆనికే వందనాలు స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత స్తోత్రాలు తండ్రి. ఉదయాన్నే మేము స్తుతిస్తున్నందుకు వందనం స్తోత్రం యేసునామమున పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడుగాక, నీ ఈ రాజ్యం రాజ్యం వచ్చును గాక, కాక మీ చిత్తం నీ పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా మా అపరాధములను ఎడల మేము అపరాధం క్షమించు చేసిన ప్రకారం మా వారిని అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తప్పించము. ఎందుకనగా రాజ్యం, మహిమ నిరంతరం నీవేను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సిస్టర్ దీవెనిస్తున్నా. మన ఇవ్వండి. ప్రభు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, కాపుదల, ఆయన భద్రత ఈ దినమంతా దేవుడు మనతో ఉండి నడిపించి ప్రతి వారిని జూములో అటెండ్ అయిన ప్రతి బిడ్డను, పాల్గొన్న ప్రతి బిడ్డను, సునీతను, ఆమె ఫ్యామిలీని, అందరి ఫ్యామిలీని దేవుడు దీవించి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికి గుడ్ మార్నింగ్ మా. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.